శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ అన్న నామాలకు అర్థం చూసుకున్నాము. మన వ్యాసుల వారు చెప్తున్న విషయాన్ని శంకర్ల వారు ఏ విధంగా దర్శనం చేశారంటే, ఆత్మ అంటే స్వరూపము అని అర్థము. పూత ఆత్మ అంటే శుద్ధ స్వరూపము. శుద్ధాత్మ అని నువ్వు ఎట్లా చెప్పగలవు అంటే, అది పరమాత్మ అయి ఉండడం చేత. పరం దేనికి పరంగా ఉన్నది? కార్యకారణాలకు పరంగా ఉన్నది. కార్యము లేదు, కారణము లేదు, కర్త లేదు, కర్తవ్యము లేదు, కాబట్టి భోక్తృత్వము లేదు. వాటన్నిటికీ సంసార విషయాలకి విలక్షణంగా ఉన్నది. అన్నిటికీ పరంగా ఉన్నది. అన్నిటికీ పరంగా ఉండి కార్యకారణాలకు తగులుకోకుండా ఉండడం చేత అది నిత్యమై ఉన్నది, శుద్ధంగా ఉంటుంది, జ్ఞానస్వరూపమై ఉన్నది. ముక్తి దాని స్వభావము. కాబట్టి ఆ తత్వము ముక్తులకు పరమ గతి అయి ఉన్నది. అసలు ఆ స్వరూపము శుద్ధము, అది సంసారానికి పరంగా ఉన్నది. అటువంటి స్థితిని ముక్తులు కోరుకోవలసి ఉన్నది. దాన్ని చేరుకుంటే ఏం జరుగుతుంది? ఇంక మళ్ళీ పునర్జన్మ అన్నది ఉండదు. నాశమన్నది లేని అజరామర స్థితి అది. మరి అటువంటి స్థితి చేరుకోవాలంటే దాన్ని తెలుసుకోవడం ఎట్లా? అది ఎక్కడ ఉన్నది అంటే, పురుషః అది పురిసేతే ఇతి ప్రతి రూపంలో ఉన్నది. రూపంలో ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. తెలుసుకోవడానికి కష్టం కాదు. అస్థి అని స్వతసిద్ధంగా అంతటా ఉన్నది. అది దాని లక్షణము. దాన్ని చేరితే అది పూరిస్తూ ఉంటుంది జ్ఞానంతో. అటువంటి ఆత్మజ్ఞానంతో దాన్ని తెలుసుకోవడము అతి సులభము. గుర్తించే పద్ధతి విధానం ఏమి అంటే, అది ప్రతి చోట ఉంటుంది. నీలో కూడా ఉన్నది. ఉండి దాని స్వరూప జ్ఞానంతో అంతా చూస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు చూడడం తెలుసుకోవాలి. ఎట్లా అంటే క్షేత్రజ్ఞం అయి ఉండడం చేత. క్షేత్రంలోని నీ స్వరూపమే అయి ఉన్నదాన్ని నీ రూపంలో తెలుసుకోవడానికి కష్టం లేదు. ప్రయత్నం మాత్రం చేయవలసి ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎప్పుడైనా తెలుసుకో నువ్వు. నువ్వే అయి ఉన్నది. నీలోనే ఉన్నది నీ స్వరూపము. అది అక్షరము. దానికి నాశము లేదు, మార్పులు లేదు. అది ఎప్పుడూ ఉంటుంది. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోవచ్చు. అది నిత్య సిద్ధము. మరెందుకు నాకు తెలియట్లేదు? తెలుసుకోవాలని ఉన్నది నాకెందుకు తెలియట్లేదు అంటే, తత్వమసి అని చెప్తున్నా కూడా అహం బ్రహ్మాస్మి అన్న ఆలోచన కలగదు. దానికి కారణము మాయ. భేదభావం ఉంటే, మాయ ఉంటే అది కప్పేస్తుంది. ఆ మాయను తొలగించుకుంటే నువ్వే అయి ఉన్న నీ స్వరూపము నీకు తెలియకుండా పోదు అని ఆ నామాలకు అర్థము. ఇంకా తర్వాత కొన్ని నామాలు చూసుకుంటూ వెళ్దాము. యోగః యోగవిదాన్నేత ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవः పురుషోత్తమः. జ్ఞానేంద్రియాణి సర్వాణి నిగృహ్య మనసా సహ ఏకత్వభావనా యోగః క్షేత్రజ్ఞ పరమాత్మనోః తత్ అవాప్యతయా యోగః ఇతి యోగవిదః విదుః. మనసా సహా మనసుతో పాటు కలిపి సర్వాణి జ్ఞానేంద్రియాణి, జ్ఞానేంద్రియాలన్నింటినీ 5 జ్ఞానేంద్రియాలను ఒక మనసును మొత్తం 6 కలిపి నిగృహ్య వాటిని నిగ్రహించి ఉన్న స్థితిలో కలిగే ఏకత్వ భావన
ఏదున్నదో దానివల్ల క్షేత్రజ్ఞ పరమాత్మనోహో ఏకత్వము. క్షేత్రజ్ఞుడు, పరమాత్మ అని రెండున్నాయన్న భేదం చూడ్డం వల్లే తత్వమసి అని వేదం చెప్తున్నా కూడా అహం బ్రహ్మాస్మి అని అనుకోవాలంటే మనసుకి ఆలోచన కలగదు. అయితే ఎప్పుడైతే నీ మనసేంద్రియాలన్నీ నీ వశంలో ఉంటాయో, అప్పుడు క్షేత్రజ్ఞుడు వేరు, పరమాత్మ వేరు అన్న భేదబుద్ధి తొలగి, ఆ మహామాయ తొలగి, ఆ 2 ఒకటే అన్న ఏకత్వ భావన కలుగుతుంది. దాని పేరు యోగము. అని యోగ విధులు విదుహు తెలుసుకుని ఉన్నారు. యోగవేత్తలు యోగమంటే ఏమి అని తెలిసిన వాళ్ళు క్షేత్రజ్ఞ పరమాత్మ ఏకత్వమే యోగము అని తెలుసుకుని ఉన్నారు. ఈ యోగ విధులెవరు? యోగం విదంతి విచారయంతి జానంతి లభంతే ఇతి వా యోగ విదః. ఈ యోగం గురించి విదంతి వేదనం చేస్తూ ఉన్నవాళ్ళు యోగ విధులు. అంటే ఏమి? దాన్ని విచారయంతి విచారిస్తూ ఉంటారు. క్షేత్రజ్ఞుడు, పరమాత్మ అని రెండున్నాయా? ఉన్నదొకటే అని వేదం చెప్తున్నది కదా అని అదే విషయం గురించి వాళ్ళు మన శృతి, స్మృతి, పురాణేతిహాసాల్లోని విషయాలను విచారిస్తూ, జానంతి తెలుసుకుంటూ, లభంతే పొందుతూ ఉంటారు. వాళ్ళు యోగవేత్తలు. తేషాం నేత జ్ఞానినాం యోగక్షేమ వహనాదినా ఇతి యోగవిదాం నేత. ఇప్పుడు ఈ యోగవేత్తలు తెలుసుకునే యోగం చేత వాళ్ళు సాధించేదేమి అంటే, యోగ విధాం నేత అయిన ఆ తత్వాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తత్వమేమి? తేషాం అంటే ఎవరైతే జ్ఞానులై ఉన్నారో, భేదభావాన్ని, ఆ మహామాయను తొలగించుకుని, ఏకత్వాన్ని దర్శనం చేస్తున్న వాళ్ళెవరున్నారో జ్ఞానులు, ఆత్మజ్ఞానులు, వాళ్లకు నేత, వాళ్ళను నడిపించేవాడు. ఏ విధంగా అంటే యోగక్షేమ వాహనాదిన వాళ్ళ యోగాన్ని, వాళ్ళ క్షేమాన్ని వహిస్తూ ఉండడం చేత ఆ తత్వము యోగ విధాం నేత అయింది. ఈ విషయము మనకెట్లా తెలిసింది అంటే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం ఇది భగవద్వచనాత్. భగవంతుడు భగవద్గీతలో అటువంటి నిత్య అభియుక్తులకు, నిత్యము అభియుక్తి, యుక్తితో, యోగంతో ఉన్నవారెవరున్నారో తేషాం వారి యొక్క యోగక్షేమం, వాళ్ళ యోగాన్ని, క్షేమాన్ని అహం వహామి నేను వహిస్తాను అని భగవంతుడే చెప్పారు కాబట్టి ఆయన యోగ విధాం నేత. ఇప్పుడు ప్రధాన పురుషేశ్వర అన్న నామానికి అర్థం చూద్దాము. ప్రధానం ప్రకృతి మాయా, పురుష జీవ, తయో ఈశ్వర ప్రధాన పురుషేశ్వర. ప్రధానం అంటే ప్రకృతి, మాయ. ఈ మాయ తెలియాలి, తెలిస్తేనే తొలగేది కాబట్టి దీన్ని కూడా తెలుసుకుని ఉండవలసి ఉంది. తర్వాత పురుష, పురుషైతే ఇతి దగ్గర నుంచి పూర్ణత్వాత్ పురుష అని మనము ఎన్నో విధాలుగా తెలుసుకుంటూ వస్తూ ఉన్న ఆ పురుషము జీవభావంతో ఉన్నది, ఇక్కడే ఉన్నది. ఇప్పుడు ఈ మాయ, ఆ జీవభావము కలిసి ఈ సంసారమయ్యింది. తయోహో దానికి ఈశ్వరమై ఏమున్నదో అది ప్రధాన పురుషేశ్వర. ఇంకా తర్వాత నామము నరస్య సింహస్య చ అవయవా యస్మిన్ లక్ష్యంతే తద్వపుః యస్య సహ నారసింహ వపుః. నరుడి యొక్క, సింహం యొక్క అవయవాలు ఎందులో కనిపిస్తూ ఉంటాయో అటువంటి శరీరము ఎవరిదై ఉన్నదో ఆ తత్వము నారసింహ వపుః, నరసింహ స్వరూపము అని ఆ నామానికి అర్థము. యస్య వక్షసి నిత్యం వసతి శ్రీః సహ శ్రీమాన్. ఎవరి వక్షస్థలంలో నిత్యము లక్ష్మి వసిస్తూ ఉంటుందో అది శ్రీమంతమై ఉన్నది. అభిరూపాః కేశాః యస్య సహ కేశవః. అందమైన కేశములు ఎవరికి ఉన్నాయో ఆ తత్వము కేశవము. అది నీకెట్లా తెలిసింది అంటే, కేశాత్వః అన్యతరస్యామితి వప్రత్యయః ప్రశంసాయాం. కేశములు మొదలైన వాటికి వ ప్రత్యయం కలిస్తే
కేశవం అవుతుంది. అంటే ప్రశంసాపూర్వకం అని అర్థము. చాలా బాగున్నాయి అని చెప్పడము. అందమైన కేశములు అని దానికి ఒక అర్థము. యద్వా లేకపోతే కః చ అహ చ ఈశః చ త్రిమూర్తయః కేశాః తే యద్వశే వర్తంతే సః కేశవః. కేశ అన్న నామాన్ని విడదీస్తే 3 శబ్దాలుగా మారుతుంది. క, అ, ఈశ అని. ఈ క, అ, ఈశలు త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులు కేశాః ఎవరి వశవర్తులై ఉంటాయో ఆ తత్వము కేశవము. తర్వాత ఇంకొక అర్థమేమంటే కేసి వధాత్వా కేశవః. కేసి అన్న అసుర సంహారం చేసి ఉండడం చేత కేశవం అన్న పేరు సిద్ధించింది. ఇదెట్లా తెలిసింది మనకు అంటే యస్మాత్ త్వయా ఏషః దుష్టాత్మా హతః కేసి జనార్దన తస్మాత్ కేశవనామ్నా త్వం లోకే ఖ్యాతిం గమిష్యసి ఇతి విష్ణుపురాణే శ్రీకృష్ణం ప్రతి నారదవచనం. విష్ణు పురాణంలో శ్రీకృష్ణుని గురించి నారదుడేమన్నాడంటే, ఓ జనార్దన, యస్మాత్ ఏదైతే త్వయా నీ చేత ఏషః దుష్టాత్మ కేసి ఈ దుర్మార్గుడు కేసి హతః సంహరించబడ్డాడు కాబట్టి తస్మాత్ కేశవనామ్న కేశవుడు అన్న పేరుతో త్వం నువ్వు లోకే ఈ లోకంలో ఖ్యాతిం గమిష్యసి కీర్తి పొందుతావు అని నారదుల వారు శ్రీకృష్ణుల వారికి విష్ణు పురాణంలో చెప్పి ఉండడం చేత కూడా కేశవః అన్న నామం అక్కడ మనకు సంభవించింది. ఇన్ని అర్థాలుగా చెప్పుకుంటున్నది ఒకటే విషయం గురించి. అందులోని అందం చూద్దాము. అందమైన కేశములు కలిగిన వాడు త్రిమూర్తులు ఎవరి వశవర్తులై ప్రవర్తిస్తూ ఉంటాయో అటువంటి తత్వము. కేసి అన్న అసుర సంహారం చేసినవాడు అని 3 అర్థాలు. ఇక్కడ కేశము అన్నప్పుడు మాయ అని అర్థము. మనకు ఆ విషయం ఎట్లా తెలిసింది అంటే 2 కారణాలకి కేశములంటే మాయ, ప్రకృతి అని అర్థము. ఒకటేమి నలుపు, అది నీడగా ఉంటుంది. ప్రకాశమైన పరాత్మకు ఛాయగా ఉన్నది కాబట్టి అని ఒక విధంగా తెలుసుకోవచ్చు. రెండోది కేశములు వెంట్రుకలకున్న లక్షణం ఏంటంటే అవి ప్రాణంతో ఉంటాయి, ప్రాణంతో ఉండవు. అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రాణంతో ఉన్నాయని చెప్పుకోవాలి మనము. అయితే వాటిని కత్తిరించినా కూడా మనకు బాధ తెలియదు కాబట్టి అవి జడ పదార్థాలు. 2 ఒకటేసారి ఉన్నాయి. కదులుతూ ఉంటాయి, అవి బాధపడవు. అవి పెరుగుతూ ఉంటాయి, వాటికి బాధ తెలియదు. ఆ రకంగా ఉండటం వల్ల అవి రజో, తమో గుణాలని ఒకటి మనం తెలుసుకుంటూనే ఉండొచ్చు. రెండోదేమి అంటే ప్రాణంతో ఉన్నాయి, ప్రాణంతో లేవు గాబట్టి అవి సత్, అసత్‌గా ఉన్నాయి. సదాత్మకంగా ఉన్నాయి. ఈ కారణాలకి జుట్టును మన వాళ్ళు మాయా స్వరూపంగా చూపిస్తుంటారు. మాయని చూపించడానికి వెంట్రుకలతో సామ్యం చూపిస్తారు. అటువంటి కేశము, మాయ కలిగి ఉన్నది మన పరాత్మ తత్వము. ఆ మహామాయ చాలా అందంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటున్నది. చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా అందంగా కనిపిస్తూ ఉన్న బ్రహ్మాండమంతా ఏ పరబ్రహ్మదై ఉన్నదో ఆ పరబ్రహ్మము కేశవము. ఇప్పుడు కేశం అంటే మనకర్థమైంది గాబట్టి, ఆ మాయని పెట్టుకుని తర్వాత చూపించిన అర్థాన్ని చూసుకుందాము. త్రిమూర్తయః 3 మూర్తులుగా ఉన్నది అంటే ఉండకేం చేస్తుంది? సత్వరజస్ తమో గుణాలుగా ఉంటుంది. మనకు ఆ విషయం తెలిసే ఉన్నది. ఆ గుణాలన్నీ ఎవరి ఆధీనమై, ఎవరి వశంలో ఉండి ప్రవర్తిస్తూ ఉంటాయో ఆ తత్వము కేశవము. ఈ విషయం కూడా మనకు తెలుసు. ఎవరి వశంలో ఉండి సృష్టి స్థితి లయలను ప్రకృతి చేస్తూ ఉంటుందో ఆ తత్వము కేశవము. ఇప్పుడు ఈ సత్వరజస్తమో గుణాలుగా ఉన్న కేశము ఎవరి యందుంటుందో అది కేసి అంటే దేహధారి, శరీరి అని అర్థము. త్రిపుటులుగా త్రిపుటులంటే మళ్ళీ మనం చాలా చూసుకుంటూ వచ్చాము లలితా సహస్రంలో. త్రిగుణాలు, త్రికాలాలు, త్రి అవస్థలు,
మొదలైనవన్నీ త్రిపుటులుగా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కలిగి ఉన్న దేహాలు ఆసురీ లక్షణంతో ప్రవర్తిస్తూ ఉంటాయి. అందుకని కేసి అన్న అసురుడు అని చూపిస్తారు మనకు. మన పురాణాల్లో మన వ్యాసుల వారు. ఇప్పుడు అటువంటి కేసిని వధించడం వల్ల అంటే ఆ అసుర లక్షణాన్ని సంహారం చేయడం వల్ల ఆ తత్వము కేశవమయ్యింది. కేశము కేసిలో ఉన్నా సరే, అది ప్రకృతిగా ఉండి సృష్టి స్థితి లయలు చేస్తున్నా సరే, అది అవ్యక్తంగా ఉన్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే ఆ మాయ భగవత్పరమై ఉంటుంది. దాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటుంది అన్న విషయము ఈ కేశవః అన్న నామం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత కృశోదరాదిత్వాత్ శబ్ద సాధుత్వ కల్పన. అసలు ఈ కేశవమన్న నామం ఎట్లా సంభవించింది అంటే వ్యాకరణ సూత్రం ఒకటి చెప్తున్నారు. వృషోదరాదిత్వాత్ అని మన పాణిని సూత్రం ప్రకారము ఆ శబ్దము ఈ విధంగా సిద్ధించిందని చెప్తున్నారు. ఆ తర్వాత పురుషోత్తమః అన్న నామానికి అర్థం చూద్దాము. పురుషాణం ఉత్తమః పురుషోత్తమః. పురుషుల్లో ఉత్తమం అయి ఉన్న తత్వం కాబట్టి అది పురుషోత్తమం. దానికి మళ్ళీ ఒక వ్యాకరణ సూత్రం చెప్తున్నారిక్కడ. అత్ర న నిర్ధారణే ఇతి షష్ఠీ సమాస ప్రతిషేధేన భవతి. జాత్యాది అనపేక్షయా సమర్థత్వాత్ యత్ర పునః జాతి గుణక్రియాపేక్షయా పృథక్ క్రియా తత్ర అసమర్థత్వాత్ నిషేధః ప్రవర్తతే. యథా మనుష్యాణం క్షత్రియః శూరతమః గవాం కృష్ణాన్ సంపన్న క్షీరతమః అధ్వగానాన్ ధావన్ శీఘ్రతమః ఇతి. ఇందులో నా నిర్ధారణే అన్న ఒక పాణిని సూత్రము షష్ఠీ సమాస పరంగా ప్రతిషేధం అవ్వడం అన్నది ఉండదు. ఎందుకు అంటే జాతి, గుణ, క్రియలు అపేక్షించడం అన్నది లేదు కాబట్టి, ఒక జాతి గురించో, ఒక గుణం గురించో, ఒక క్రియ గురించో చెప్పినప్పుడు షష్ఠీ సమాస ప్రతిషేధం ఇక్కడ జరుగుతుంది గానీ, ఈ నామంలో ఏదో మనుషుల్లో క్షత్రియులు శూరత్వం కలిగిన వాళ్ళు అని, మనుషుల్లో క్షత్రియులు అని పృథక్కరణం చేసి, వేరు చేసి చూపించి వాళ్ళను గొప్పవాళ్ళని చెప్పాలి. లేదా అది జాతి పరంగా చెప్పుకునేది. ఇప్పుడు గుణం పరంగా గవాం కృష్ణ సంపన్న క్షీరతమా. ఆవుల్లో నల్ల ఆవులు ఎక్కువ క్షీర సంపదతో ఉంటాయి అని చెప్పాలంటే గోవుల్లో మళ్ళీ అటువంటి జాతిలోనే కొంత వేరుగా చూపించి అది చాలా గొప్పది అని చెప్పాల్సొస్తుంది. లేదా క్రియ మార్గంలో వెళ్తున్న వాళ్ళలో పరిగెత్తే వాళ్ళు వేగంగా వెళ్తారు అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఉన్న వాళ్ళలోనే కొందరిని వేరుగా చూపించి వాళ్ళు గొప్ప అని చెప్పాల్సొస్తుంది. ఇక్కడ అటువంటి పరిస్థితి కాదు. ఉన్న వాళ్ళలో వేరుగా చూపించి అది గొప్ప గాదు. ఉన్న వాళ్ళలో గొప్ప అని చెప్తున్నాం కాబట్టి ఆ నిబంధన ఇక్కడ పనిచేయదు అని చెప్తున్నారు. అథవా లేకపోతే పంచమీ సమాసః. పంచమీ సమాసం చూసుకోవచ్చు. పురుషులకు పరంగా ఉత్తమంగా ఉన్నవాడు అని కూడా చెప్పుకోవచ్చు. అదెట్లా తెలుస్తుంది అంటే తథాచ భగవద్వచనం. భగవంతుడే భగవద్గీతలో ఏం చెప్పారంటే యస్మాత్ క్షరమతీతః అహం అక్షరాదపి చ ఉత్తమః అతః అస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ఇతి. యస్మాత్ ఏ కారణంగానైతే అహం నేను క్షరమతీతః క్షరానికి అతీతంగా ఉంటానో, అక్షరాదపి అతీతః అక్షరానికి కూడా అతీతంగా ఉంటాను. క్షరానికి అక్షరానికి అతీతంగా ఉన్నందువల్ల ఉత్తమః ఉత్తమము అని ఈ లోకే లోకంలో వేదే చ వేదాల్లో కూడా పురుషోత్తమః ప్రథితః అస్మి పురుషోత్తముడు అని చెప్పబడతాను అని భగవంతుడే చెప్పి ఉండడం చేత క్షరాక్షరాలకు అతీతంగా క్షరాక్షరాలకు పరంగా ఉన్న ఆ పురుషము ఉత్తమమై ఉన్నది. కాబట్టి 2 కారణాలకి పురుషోత్తమః పురుషుల్లోనే ఉత్తమము, పురుషులకు పరంగా ఉత్తమము అని ఆ నామానికి 2 విధాలుగా అర్థం చూసుకున్నాము. ఇప్పుడు సర్వః, సర్వః, శివః, స్థాణుః
భూతాదిః నిధిరవ్యయः సంభవः భావనः భర్త ప్రభవः ప్రభుః ఈశ్వరः అన్న నామాలకు అర్థం చూద్దాము. ముందు సర్వః అన్న నామానికి అర్థము. అసతః చ సతః చ ఏవ సర్వస్య ప్రభవ అప్యయాత్ సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వం ఏనం ప్రచక్షతే ఇది భగవద్వ్యాసవచనాత్ సర్వః. వ్యాస భగవానుడు ఏం చెప్పారంటే, అసతః సతః చ ఏవ అసత్తుకి సత్తుకి కూడా సర్వస్య అన్నిటి యొక్క ప్రభవము, ఉద్భవము, సంభవము, అప్యయము, లయము. సృష్టి, లయలు అన్నప్పుడు స్థితి కూడా వస్తుంది. సదసత్తులన్నిటికీ సర్వానికి సృష్టి స్థితి లయలు ఎవరి వల్లనో ఆ సర్వస్య ఆ సర్వం యొక్క జ్ఞానము సర్వదా అన్ని కాలాల్లో సర్వం మొత్తము తెలిసి ఉండడం చేత ఏనం ఈయనను సర్వం అని ప్రత్యక్షతే అంటారు. సర్వకాల సర్వావస్థల్లో సర్వం గురించిన జ్ఞానము ఎవరికి కలిగి ఉన్నదో, ఎవరి వల్ల సర్వము సంభవము, లయము జరుగుతూ ఉన్నదో అటువంటి తత్వము సర్వం అని చెప్పబడుతుంది అని వ్యాసుల వారు చెప్పి ఉండడం చేత ఆ తత్వానికి సర్వమని పేరున్నది. తర్వాత సర్వం చూద్దాం. శృణాతి సంహార సమయే సంహరతి సంహారయతి సకలాః ప్రజాః ఇతి సర్వః. సర్వ అన్న శబ్దానికి శృ అన్న ధాతు ఉంటుంది. శృణాతి అంటే సంహార సమయంలో ప్రళయకాలంలో సంహరతి సంహారం చేస్తుంటుంది, సంహారయతి సంహారం చేయిస్తూ ఉంటుంది కాబట్టి వేటిని సకలాః ప్రజాః సకల ప్రజలను మొత్తం సర్వాన్ని సంహార సమయంలో సంహారం చేస్తూ ఉంటుంది, సంహారం చేయిస్తూ ఉంటుంది కాబట్టి దాని పేరు సర్వము అని ఆ నామము ఆ విధంగా సిద్ధించింది. తర్వాత శివః అన్న నామానికి అర్థం చూద్దాము. నిస్త్రైగుణ్యతయా శుద్ధత్వాత్ శివః. త్రిగుణాలకి అతీతంగా ఉండడం చేత, నిర్గుణమై ఉండడం చేత, శుద్ధమై ఉండడం చేత అది శివమై ఉన్నది. ఇక్కడ శివమన్న శబ్దం ఉంటే నువ్వు విష్ణువని ఎట్లా చెప్తున్నావు అంటే, సహ బ్రహ్మ సహ శివః ఇతి అభేద ఉపదేశాత్ శివాది నామభిః హరిః ఏవ స్తూయతే. అదే బ్రహ్మ, అదే శివము అని అభేదాన్ని ఉపదేశం చేసి ఉండడం చేత శివాది నామాలతో కూడా ఆ హరియే స్తుతింపబడుతూ ఉన్నాడు. తర్వాత నామము స్థాణుః. స్థిరత్వాత్ స్థాణుః. స్థిరంగా ఉండడం చేత స్థాణు అన్న నామము సిద్ధించింది. తర్వాత భూతాదిః. భూతానాం ఆది కారణత్వాత్ భూతాదిః. భూతాలకు పంచమహాభూతాల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రాణుల వరకు అన్నింటికీ ఆది కారణం మూల కారణమై ఉండడం చేత భూతాదిః అని ఆ తత్వానికి ఇంకొక నామము. అట్లానే నిధిః అన్న నామానికి అర్థం చూద్దాము. ప్రళయకాలే అస్మిన్ సర్వం నిధీయతే ఇది నిధిః. ప్రళయకాలంలో ఇందులోకే వెళ్ళి అన్నీ నిధానమవుతాయి కాబట్టి ఆ తత్వం పేరు నిధి. దీనికి ఒక వ్యాకరణ సూత్రం కూడా చూపిస్తున్నారు. కర్మణ్యధికరణే చ ఇతి కి ప్రత్యయః అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అవ్యయః అన్న నామాన్ని నిధి అన్న నామానికి వేరుగా చూడొచ్చు. అప్పుడు అవి రెండు నామాలు నిధి, అవ్యయము అని అవుతాయి. అందులో నిధి చూసుకున్నాము. ప్రళయ సమయంలో అన్నీ ఎక్కడ నిధానం అవుతాయో అది నిధి అని. ఇప్పుడు అవ్యయానికి చూద్దాము. అవ్యయః అనస్వరః నిధిః ఇత్యర్థః. అవ్యయము అంటే నశ్వరము, నాశనము లేనిది అని అర్థము. ఇప్పుడు ప్రళయకాలంలో అన్నీ అందులోకి వెళ్ళి నిధానం అవుతాయంటే నశించిపోతాయని అనుమానం కలుగుతుందని కాదు. అది అవ్యయము. దానికి నాశం అన్నది లేదు. అందులో నుంచే వస్తూ, అందులోనే ఉంటూ, అందులోనే లయమైపోతున్న వాటికి కూడా నాశం ఉండదు అని చెప్తూ ఆ రెండింటిని కలిపి నిధిరవ్యయః అని చూసుకోవచ్చు. నాశం అన్నది లేని నిధి అది అని దాని అర్థము. ఇప్పుడు తర్వాత నామానికి అర్థం చూద్దాము.
స్వేచ్ఛయా సమీచీనం భవనం అస్య ఇతి సంభవః. స్వేచ్ఛగా, స్వయిచ్ఛగా తన సంకల్పానుసారంగా సమీచీనంగా చక్కగా భవనం జన్మ పొందుతుంది గాబట్టి, ఆ తత్వానికి సంభవం అని పేరు. సమ్యక్‌గా భవనము. స్వయంగా, శాంతంగా, చక్కగా జన్మ కలిగి ఉండడం చేత అది సంభవమయింది. దానంతట అదే సంభవిస్తుందని నువ్వెట్లా చెప్పగలవు అంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇతి భగవద్వచనాత్. ధర్మ సంస్థాపన చేయవలసి వచ్చినప్పుడల్లా ప్రతి యుగంలో నేను సంభవిస్తూ ఉంటాను అని చెప్పి ఉండడం చేత భగవద్గీతలో మనకు ఆ విషయం తెలిసింది. అథ దుష్ట వినాశాయ సాధూనాం రక్షణాయ చ స్వేచ్ఛయా సంభవామి ఏవం గర్భదుఃఖ వివర్జితః ఇతి చ అని కూడా చెప్పబడి ఉన్నది. అట్లానే అథ దుష్ట వినాశాయ దుష్ట శిక్షణ కోసం, సాధూనాం రక్షణాయ శిష్ట రక్షణ కోసం కూడా చ స్వేచ్ఛయా నేను స్వేచ్ఛగా ఏవం ఈ విధంగా ఎట్లా గర్భదుఃఖ వివర్జితః గర్భవాసమన్న దుఃఖమన్నది లేకుండా ఉన్నవాణ్ణై సంభవామి సంభవిస్తాను అని చెప్పి ఉండడం చేత మనకి ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత నామానికి అర్థము సర్వేషాం భోక్తॄణాం ఫలాని భావయతి ఇతి భావనః. భోక్తలందరికీ ఫలాలను సంభావన చేస్తూ ఉండడం చేత, కల్పిస్తూ ఉండడం చేత భావనః అన్న నామం సిద్ధించింది. ఈ విషయం మనకెట్లా తెలిసిందంటే, సర్వ ఫలదాతృత్వం ఫలమతః ఉపపత్తేః ఇత్యత్ర ఉపపాదితం. మనకు బ్రహ్మసూత్రాల్లో అందులో ఫలమతః ఉపపత్తేః అన్న సూత్రం ఒకటున్నది. అందులో సర్వఫలదాతృత్వం సర్వఫలాలను ప్రదానం చేసే తత్వంగా ఉపపాదితం ప్రతిపాదించబడ్డది. అందుకని భావనము అంటే సంభావనము, సమ్యక్‌గా ఫలాలను కలిగించడము అని మనము అర్థం చేసుకుంటున్నాము. ఆ తర్వాత భర్త అన్న నామానికి అర్థం చూద్దాము. ప్రపంచస్య అధిష్టానత్వేన భరణాత్ భర్త. ప్రపంచం యొక్క అధిష్టానము ఆధారమై ఉండడం చేత, దాన్ని భరిస్తూ ఉండడం చేత ఆ తత్వానికి భర్త అన్న పేరు సిద్ధించింది. ప్రపంచం అంతటికీ అది ఆధారము. దాన్ని భరిస్తూ ఉండడము ఈ 2 కారణాలకు అది భర్త. తర్వాత నామము ప్రభవః. ప్రకర్షేణ మహాభూతాని అస్మత్ జాయంతే ఇతి ప్రభవః. ప్రకర్షణ రూపంగా సంకర్షణము ప్రకర్షణం అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి బయటికి లాగడం అని అర్థము. ఆ విధంగా మహాభూతాలను ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని బయటికి లాగి వాటిని జన్మింపచేస్తూ ఉండడం చేత అస్మాత్ జాయంతే అవన్నీ ఆ విధంగా జన్మించాయి గాబట్టి, ఒక దాంట్లో నుంచి ఒకటి ప్రకర్షణంగా వాటిని బయటికి లాగుతూ వాటిని సంభవింపజేసినందువల్ల ఆ తత్వాన్ని ప్రభవము అని పిలుస్తాము. అంటే ప్రకర్షణ రూపంగా, భవనము అంటే సంభవించటము. కాబట్టి పంచభూతాలు ఎక్కడి నుంచి ప్రకర్షణగా ఒక దాంట్లో నుంచి ఒకటి లాగడం వల్ల బయటికొచ్చాయో దాన్ని ప్రభవము అని పిలుస్తున్నాము. అది ఒక అర్థము. ఇంకొక అర్థం ఏంటంటే ప్రకృష్టః భవః జన్మాస్య ఇతి వా. ఎవరి జన్మ అయితే ప్రకృష్టమై ఉన్నదో, భవము అంటే జన్మ. ఎవరి జన్మ అయితే ప్రకృష్టమై ఉన్నదో ఆ తత్వము ప్రభవము. ఎందులో నుంచైతే ఒక దాంట్లో నుంచి ఒకటి బయటకొస్తూ ఉంటాయో మహాభూతాలన్నీ, అక్కడి నుంచి ప్రాణులన్నీ, అందువల్ల ఆ తత్వాన్ని ప్రభవం అని పిలుస్తాము. లేదా తన జన్మలు ప్రకృష్టంగా ఉంటాయి కాబట్టి, తన అవతారాలన్నీ ప్రకృష్టం కాబట్టి, ఆ తత్వము ప్రభవము అని 2 విధాలుగా అర్థం చూసుకున్నాము. ఇప్పుడు ప్రభువు అన్న నామానికి అర్థం చూద్దాం. సర్వాసు క్రియాసు సామర్థ్య అతిశయాత్ ప్రభుః. సర్వ క్రియలయందు అతిశయించిన సామర్థ్యం కలిగి ఉండడం చేత ప్రభుః. సామర్థ్యం అంటే సామాగ్రి, ద్రవ్యము అని అర్థము. అతిశయించిన ద్రవ్యశక్తి. ఏ కర్మ చేయాలన్నా ద్రవ్యం కావాలి. క్రియాశక్తి ఉండడం ఒకటి. ఇచ్ఛాశక్తి ఉండి
ఆ సంకల్పం చేత క్రియలు చేయాలి, సృష్టి స్థితి లయలు చేయాలి అని ఉద్దేశం ఉండడం ఒకటి. అది చేయడానికి కావలసినంత తగినంత ద్రవ్యం ఉండడం కూడా అవసరం. అయితే ఇక్కడ ఏ తత్వానికైతే అతిశయించిన సామగ్రి ఉన్నదో, అతిశయించిన మించి ఉన్న అధికమైన సమర్థత ఉన్నదో, సామర్థ్యం ఉన్నదో, ఏ క్రియ చేయాలన్నా సరే సర్వక్రియల్లో అటువంటి అధిక సామర్థ్యం ఉన్నది కాబట్టి ఆ తత్వాన్ని ప్రభువు అని పిలుస్తాము. ఆ తర్వాత నామము ఈశ్వరః. నిరుపాధికం ఐశ్వర్యమస్య ఇతి ఈశ్వరః. నిరుపాధికమైన ఐశ్వర్యము, అకారణమైన ఐశ్వర్యము. ఇప్పుడు ఈ ద్రవ్య శక్తి అంతా ఎక్కడి నుంచొచ్చిందంటే, ఎవరితో ఉన్నది వంశపారంపర్యంగా తాతల తండ్రుల దగ్గర నుంచి ఇక్కడికొచ్చిందని చెప్పడానికి ఏం లేదు. దీనికి ఇంతకు ముందు ఉండడానికి కారణం లేదు. అకారణంగా, నిర్హేతుకంగా, నిరుపాధికంగా ఈ ఐశ్వర్యం అంతా ఎవరిదై ఉన్నదో, ఈ మొత్తం ద్రవ్యశక్తి అంతా అయి ఉండి, అక్కడి నుంచి ఈ విభూతులుగా ఏది ప్రకటింపబడుతూ ఉన్నదో, అదంతా ఈశ్వరుడిదై ఉన్నది. ఈ విషయం నీకెట్లా తెలిసింది? ఏషః సర్వేశ్వరః ఇతి శృతేః వేదంలోనే ఈయనే సర్వేశ్వరుడు అని చెప్పి ఉండడం చేత మనకు ఆ విషయం తెలిసింది. దీంతో మనకు ఈ నామాలు గూడా పూర్తయ్యాయి. తర్వాత స్వయంభూః, శంభుః, ఆదిత్యః మొదలైన నామాలకు అర్థాలు చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.